సాహితీ సాంస్కృతిక రంగాలకు గుంటూరు జిల్లా తెనాలి చాలా కాలంగా విరాజిల్లుతోంది. బొల్లిముంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక ఉత్సవాల ముగింపు సభకు సినీ నటుడు డాక్టర్ బ్రహ్మానందం హాజరయ్యారు. అభ్యుదయ సాహితీవేత్త బొల్లిముంత శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారాన్ని నటుడు బ్రహ్మానందంకు అందజేశారు. 1949 డిసెంబర్ 14న బ్రహ్మానందం వివాహం తెనాలి వైకుంఠపురంలోనే జరిగిందని బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమ కన్వీనర్ చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సభలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కాటూరి వెంకటేశ్వరరావు, బొల్లిముంత కృష్ణ, భీమేశ్వర ప్రసాద్, తన్నీరు శివశంకర్, డాక్టర్ ఆలపాటి కృష్ణ, సందీప్, బొల్లిముంత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. శిరస్సు నుంచి పాదాభివందన చేస్తూ ఆశీస్సులు ఇంతకాలం అందించినందుకు సర్వదా సతదా సహజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బొల్లిముంత శివరామకృష్ణయ్య గారి శతజయంతి వేడుకల్లో జీవన సాఫల్య పురస్కారం నాకు అందజేయాలని మిత్రులు సహృదయులు శ్రీ చందు సుబ్బారావు గారు, ఈయన నన్ను ఒక మాదిరిగా కొట్ల వారం రోజుల నుంచి కొడుతూనే ఉన్నాడు. కానీ మనకు కొడుతున్నట్టు తెలియదు, వచ్చిన ప్రాబ్లం అది. అది బాగా మాట్లాడాడు కదా అనుకుంటాం. పొద్దున్న 5:30కి లేచి 6 గంటలకు స్నానం చేసి బండి ఎక్కేటట్టు కొడతాడు. అది అలాంటి కార్యదీక్షాపరుడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, కళాత్మకమైనటువంటిది, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 20 సంవత్సరాలుగా ఇంత అద్భుతమైనటువంటి ఫంక్షన్ రసజ్ఞులైన ప్రేక్షకులందరినీ పిలిచి శ్యామసరావు గారు ఈ సభా నిర్వహణలో మీకు 1 నిమిషం టైం ఇచ్చానంటారు. ఆయన ఏమో గోపాలకృష్ణ గారు అంటే నేను అనుకుని లేచాడు. ఈయన కాస్త అవకాశం పోతుందేమో అని ఆయన అంటే గమకి నేను వెళ్ళిపోయి బయట కొట్టుకున్నాను, మళ్ళీ గోపాలకృష్ణ అంటే ఆయనే పిలుస్తారు అంటారేమో అని. ఇలాగా ఒక ఆద్యంతం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సాంబశివరావు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం